చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఆవిడ్ని వాడుకున్నారు. ఎవరిని వాడుకున్నారో మన బిగ్ డిబేట్ లో చూద్దాం. శకుంతల గారు ఆ అమ్మాయిని వాడుకున్నారు అనే కన్నా కూడా ఆ అమ్మాయి వేళతో ఆడుకుంటుంది అంటే ఆ టైటిల్ కొంచెం బాగున్నట్టుంది కదా. See, it is a completely negative mindset. I can't support her. నువ్వెవడవరా సపోర్ట్ చేయడానికి, పాజిటివ్ ఎవరో నెగిటివ్ ఎవరో చెప్పడానికి? నువ్వెవడవని అడుగుతున్నా. శకుంతల గారు మాటలు మర్యాదగా మాట్లాడండి. అబ్బో. ఇలా కనిపించినోడికల్లా మర్యాద ఇచ్చి ఇలా అయిపోయానండి. ఏడు. అయ్యో అయ్యో ఏడోకు. నేనున్నా నీకు, చూసావా అందరూ చూస్తున్నారు లైవ్ ఇది, బాధపడు. నేనున్నాను. ఎన్నాళ్ళు వాడుకుంటారా ఇలా ఎన్నాళ్ళు వాడుకుంటారు అమ్మాయిల్ని? ఏంట్రా అసలు ఏంటి నీ బాధ? మంచిగా మాట్లాడు. మంచి బాబు వేసుకుని వచ్చేయడం కాదు. పెద్ద మానవతావాది. లైవ్ షోలో కొట్టుకుంటున్నారేంట్రా? నువ్వు ఫేమస్ అవ్వాలని అడిగే కదా ఈ డిబేట్ షో లేని అవకాశం ఎవరిని వదలకు, రెచ్చిపో. ఓకే, ఇక నేను చూసుకుంటా. సైలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, పాలు పొంగుతున్నాయి అనుకోండి గ్యాస్ స్టవ్ మీద, గ్యాస్ స్టవ్ బంద్ చేయాలి. అంతేగాని పొంగుతున్న పాలని ఉఫ్ఫు అని ఊతి ఏమవుద్ది, ఇంకా పొంగుతాయి. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. సొల్యూషన్ కావాలంటే కోర్టుకి వెళ్ళండి. అక్కడ నాలాంటి ఎఫిషియెంట్ లాయర్ చాలా మంది ఉంటారు. అరే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చచ్చిపోయిందా? మీకన్నా బిందెల దగ్గర గొడవ పడే వాళ్ళు డీసెంట్ గా బిహేవ్ చేస్తారండి. కొంచెం బేసిక్ సెన్స్ ఉండాలి కదా. ఈ సౌండ్ పొల్యూషన్ ఏంటి? మీరు చెప్పింది కరెక్టే సార్. మీతో మాట్లాడే మూడ్ లేదు సార్. మీతో మాట్లాడితే ఈ రెండింటి మధ్యలో ఇక్కడ స్ట్రెస్ వస్తుంది సార్. డోంట్ షో యువర్ ఫింగర్ సార్. చూసావా కథ నన్నే అంటున్నాడు. నువ్వు ఉండవే. నువ్వేంట్రా అందరి గురించి స్టేట్మెంట్లు ఇస్తున్నావు? హలో, ఏంటి? ఆ పవిత్ర కన్నా పవిత్రమైన నేను. అవునా? బొంగేం కాదు. I don't want to put my mouth in your mouth. మౌత్ టు మౌత్ అంటే లిప్ కిస్సే కదా సార్. ఏంటి లిప్ కిస్ అంటున్నాడు. ఇంతమంది లైవ్ లో చూస్తుండగా నువ్వు నన్ను లిప్ కిస్ అడుగుతావా? ఏమండి? అది కాదు. అంటే మీతో ఆర్గ్యూ చేయలేనని మీ నోట్లో నోరు. రేయ్, నిజంగా కొడుతుందేంట్రా? శకుంతల గారు ప్లీజ్ అండి. ఏంట్రా అలా బీసిపోయావు? బిగిసిపోవడమే కరెక్ట్. హాయ్ అర్జున్. హాయ్ కావ్య, ఎక్కడున్నావు? టీవీ 99 లో ఉన్నాను. ఆహా, ఇక్కడేం చేస్తావు? అంటే అక్కడేం చేస్తావు? ఇక్కడే రిపోర్టర్ గా వర్క్ చేయబోతున్నాను. హలో హలో, నువ్వు ఎక్కడున్నావు? ఛానల్లో ఉన్నా. బీబీసీలో ఉన్నావా? హా. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు. పర్సనల్గా నీతో కొంచెం మాట్లాడాలి. ఈవినింగ్ కలుద్దామా? కలుద్దాం. థ్యాంక్ యూ. ఇంకా తన నుంచి నిజం దాచడం తప్పనిపిస్తుందిరా. తనకెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను. రే, అమ్మాయిలకి ఎన్నిసార్లు నా అబద్ధం చెప్పు, నమ్ముతారు. ఒక్కసారి నిజం చెప్పు, జీవితంలో నమ్మరు. వాళ్ళు శాడిస్టులు రా. మళ్ళీ ఏం చేద్దాం ఇప్పుడు? అదే ఆలోచిస్తున్నాను. పారిపోయే మార్గం చెప్పండి రా. ఏయ్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? శకుంతల నా కబడ్డీ పగలగొట్టిందిరా. ఎగ్జిట్ దగ్గర చెప్పండి రా.